Sini tersalah bodoh, susah lewat. ఏంటమ్మా ఎప్పుడు చూసినా కనిపించు, అందుకే నన్ను మాయ రోజు గిల్లేస్తున్నాడు. రాధక్క ఎలాగా మొగుడు చూసుకుంది, నందక్కైనా నాకు ఇచ్చి చెప్పకపోతే నేను నిన్ను చంపుతాను. ఏంటో చెప్పు. ఆ మధ్య రాధక్కయ్య ఎవరితో తిరిగింది అత్తయ్య, వాడితో ఒకటే ఇకలు పగపగలు ముద్దు ముచ్చట్లు. అమ్మో నా నోటితో నేను చెప్పలేను తల్లి. ఎలా ఉంటాడే వాడు? వాడు అచ్చం వీళ్ళే అత్తయ్య వీళ్ళే. ఎవడ్రా నువ్వు? మీరు ఒప్పుకుంటే మీకు అల్లుణ్ణి, మీరు ఒప్పుకోకపోయినా రాజకీయ కాబోయే ముగ్గురిని. నువ్వు 1000 కోట్లకు అధిపతివా? కాదు. 1000 ఎకరాలకి జమీందారువా? కాదు. బిజీగా ఉన్న బిజినెస్ మ్యాన్ వా? కానీ కాదు. ఎవడురా నువ్వు నా ఇంటికి అల్లుడు అవ్వాలనుకుంటున్నావు? అనుబంధాలు వదిలి ఆప్యాయతలు విడిచి సరిహద్దుల్లో పొద్దు పొడిచిన సైనికుణ్ణి, శత్రువులు చీల్చుతున్నాడు సిపాయిని. సిపాయి అయితే సరిహద్దుల్లో ఉండాలి, లేదా నీ హద్దుల్లో నువ్వు ఉండాలి. నెలసరి వేతనానికి పనిచేసే జీతగాడివి నా కూతురికి అల్లుడు అయిపోవాలనుకుంటున్నావా? చూడు, నా జూలు కుక్కలకి బిస్కెట్లు వేసే జీతం కూడా నీది కాదురా. అసలు నా గురించి తెలిసే నా ఇంట్లో అడుగు పెట్టావా? తెలుసంటే
తెలుసు, అంతా నాకు తెలుసు. పొగరుబోతు గిత్తవని అధికారం కోసం ఎత్తులు పై ఎత్తులు వేసు దిక్కులు మరి ఎత్తవని అంతా తెలుసు అండి నాకు. నీకు తెలిసింది ఆవగింజంత మాత్రమే, నువ్వు చూసింది సముద్రపు ఒడ్డును మాత్రమే. లోతు నీకు ఇంకా తెలియదు. లోతును చూడాలని ప్రయత్నం చేయకు, చచ్చిపోతావు. శత్రుమోకపై దాడి చేయమంటే ముందుంటాను, ఉగ్రవాదులు ఏరిపారేయమంటే నా ఊపిరిని పనంగా పెడతాను. అంటే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, చావుకి భయపడునని, మీ అరుపులకి అదిరిపోనని. ఏం చూసుకుంటా నీకు పొగరు? ప్రేమ, నీ కూతురు నా ప్రేమ. కూలి డబ్బులతో బ్రతికే నీకు ప్రేమ ఏమిటో నా కూతురుతో? నేను అలానే చెప్పానంటే, కానీ రాధ వెళ్ళే. ఏం చేస్తాం, ఒకసారి కంటే లిమిట్ లేకుండా ప్రేమించేసుకున్నాం. ప్రేమ కష్టపడకుండా పేదవాడు కోటీశ్వరుడైపోవడానికి ఆలోచించే చీఫ్ ట్రిక్ రా. కష్టపడకుండా ఎండల్లో మగ్గేవాడు ఏసీ గదిలో తిరగడానికి ఆలోచించే నీలాంటి వాళ్ళ దుర్మార్గమైన ఆలోచన అది. మరీ చిన్నపిల్లలా మాట్లాడకండి. ఎదురుగా వచ్చి నన్ను చంపడం అంటే వేపిన వేరిచిన కాలు తిన్నంత ఇది అనుకున్నావేమో. ఎముకలు విరిసి ఎరువుగా వాడేస్తాను, జాగ్రత్త. ఎంత కావాలరా నీకు? ఎంత ఎముకలు? నీ కష్టమైన ప్రేమ నుండి నా కూతురు రక్షించుకోవడానికి నేను ఎంతైనా ఇస్తాను. నా ప్రేమను వెలకట్టేదాన్ని ఈ ఈలపైన లేదంటే నీకున్న 100 కోట్ల ఆస్తి నా చిట్టుకుని నా వేలతో సమానం. సంపాదించడం చేతకాని వాళ్ళు ఇలాంటి మాటలే మాట్లాడతారు. చూడు, నేను ఎవరినైనా సరే డబ్బులతో లొంగ తీసుకుంటాను, లేదా దెబ్బలతో వంగ తీసుకుంటాను. నీకేది కరెక్టో నువ్వే సెలెక్ట్ చేసుకో. నీ బెదిరింపులకి భయపడిపోవడానికి నేను పసిపాపైన కాలంటే సిపాయిని. నిన్ను రాజ్యాన్ని చీల్చి చండాడేస్తాను, జాగ్రత్త. చూడు, నన్ను ఎదురు నిలిచిన వాడెవడూ కూడా ఇంతవరకు బ్రతికి బట్ట కట్టలేదు. నీ నమ్మకాన్ని నేను ఏ రోజు ఫినిష్ చేస్తాను. రూటు జింక ముందు సింహం ముందు కాదు. నీలాంటి కొత్త అరుపులకి సవాలు భయపడం అంటే వస్తా, మళ్ళీ వస్తా. నీ కూతుర్ని ప్రేమ చేసుకుని మళ్ళీ వస్తా. నందిని, కళ్ళు రేకులు లాంటి నీ కళ్ళు నాలో కలతను రేపుతున్నాయి. ఎర్ర మందారం లాంటి నీ ఎదరాలు నాలో కోర్టులకు ఆజ్యం పోస్తున్నాయి. అందంగా నా కంటపడి నీ వెంట పడేటట్టు చేశావు. ఎప్పుడు మందు మత్తులో తూగిపోయే నేను ఇప్పుడు నీ ప్రేమ మైకంలో అలా 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 తేలిపోతున్నాను. ఐ వాంట్ యు నందిని, ఐ వాంట్ యు, ఐ వాంట్ యు, ఐ. నిన్ను జల్లు చుట్టేసి
బాగా తెలుసు. నాతో ఛాలెంజ్ చేయసాగా, నాతో ఛాలెంజ్ చేసే పర్యావరణ నీకు కూడా బాగా తెలుసు. నా ఇంట్లో ఉన్నవాడి సంగతి మర్చిపోతున్నావు. నువ్వు మర్చిపోతున్నావు. నేను తలుచుకుంటున్నా రౌడీని ఎంత చూస్తాను. రౌడీ ఎంత చూస్తాను. నేను తలుచుకుంటే నేనే ఎంత చూస్తాను. చూపిస్తాను దమ్మేంటో. నేను ఎమ్మెల్యే కొడుకుండ్రా. నేను మాజీ మంత్రి కాబోయే అల్లుండ్రా. పిచ్చివాడా, శ్రీదేవికి నీ ప్రేమ విషయం తెలిస్తే ఊరుకుంటుంది అనుకున్నావా? తెలిసిన మరుక్షణమే నిన్ను భూస్థాపితం చేసి లోపలికి పంపిస్తుంది. తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నందిని మెల్లో తాళి కడతా, దాన్ని ఒళ్ళో పడుకుంటా. చూస్తూ ఉండు, వస్తా. పావులైతే ఎవడి ప్రాణాలైనా తీసేస్తారు, సారా పోస్తే ఎవరినైనా చంపేస్తారు, కళ్ళు పోస్తే ఎవడి కళ్ళైనా తీసేస్తారు బాబు. వాళ్ళే వాళ్ళే అలాంటి వారైనా కావాలి. రమ్మని చెప్పు. మద్యం ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతుంది కానీ మగువులు ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కదా బాబు. పిచ్చి పాపి, ఆ రెండు ఎప్పుడు నా దగ్గర స్టాక్ లోనే ఉంటాయిరా. లోపల ఉంది, తీసుకురా. అలాగే అయ్య గారు, ఇప్పుడే వస్తా. Ayo,
మీరు సాయం చేశారని తెలిస్తే మిమ్మల్ని అత్తయ్య ఏమైనా చేస్తుందేమోనని నా విషయం నీకు చెప్పలేదు నాన్న. ఈ రోజు నుంచి విజయ్ నేను ఒకటవబోతున్నాం. నీకు నచ్చిన వాడితో పెళ్లి చేసి నిండు వీరేళ్ళు సుఖంగా ఉండు తల్లి. పెళ్ళంటే రెండు మనసుల ముడివేసుకున్న మూడు ముళ్ళు బంధమరా. నువ్వు మెచ్చిన వాడితో మెట్టింటిలో అడుగు పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. నాన్న మిమ్మల్ని విడిచిపెట్టి ఉండాలంటే నాకు చాలా బాధగా ఉంది నాన్న. ఆడపిల్లకి అత్తవారిల్లే ఐశ్వర్యం అమ్మా. పట్టుకున్నవాడు కమ్మల స్పర్శి స్వర్గదాయమురా. విజయ్ ఎక్కడమ్మా? అది పెళ్లి బట్టలు తేవడానికి వెళ్ళాడు నాన్న, వచ్చేస్తూ ఉంటాడు. ఆకాశం అంత పందిటిలో నీ పెళ్లి చేయాలనుకున్నాను, కానీ ఇలా అనాదిలా చేస్తున్నాను తల్లి. శ్రీమతికి కోటి ముద్దులు. ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చా? పెళ్లి బట్టలు పూలదండలు కొనేసరికి కాస్త లేట్ అయింది రాదా. విజయ్ ఇంత అర్జెంటుగా మన పెళ్లి అవసరం అంటావా? సరే నీ ఇష్టం. పెళ్లి పోస్ట్ పోన్ చేసేద్దాం. ఫస్ట్ నైట్ చేసుకుందాం. మరి అబ్బా నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతూ ఉంటే నీకు జోక్ గా ఉందా? మీ అమ్మాయిలందరూ ఇంతే రాదా. ప్రేమించేటప్పుడు భయపడరు, పెళ్లి చేసుకుందామా అంటే కన్నవాళ్ళు గుర్తొచ్చి కన్నీళ్ళు గలగలా వచ్చేస్తాయి. ఏం చేద్దాం చెప్పు. అయినా మా అమ్మని ఎందుకు తెలుసా విజయ్? చెప్తే వినవు కదా, నేనే ఏదో ఒకలా కన్విన్స్ చేసేదాన్ని కదా. నువ్వు కన్విన్స్ చేసేసరికి మనం మూడొచ్చే వయసులో ఉండం రాదా. మూలను కూర్చొని మూలిగా వయసులో ఉంటాం. అయినా మీ అమ్మ నిన్నేమైనా అన్నదా? తమని ఇంటికి వచ్చి అంత గొడవ చేస్తే ఏమనకుండా ఉంటారా? మరి నువ్వేం చెప్పావు? ఏం చెప్పాను? విజయ్ గారు